ఓ పబ్లిక్, మీ ఇండ్లలో చిన్న పిల్లగాండ్లు ఉంటే పైలముల్లో ఏం లొల్లి చేస్తలేరు కదా, బయట ఆడుకుంటున్నారు కదా అని సప్పుడు చేయి కూకుండేరు. పిల్లలను అట్లా ఇడిచిపెట్టి ఉండకుండ్రి. అట్టపగటెళ్ళే పిల్లగాండ్లను ఎత్తుకపోయేటోళ్ళు మోపైనరు. ఇంటి ముంగట ఆడుకునే సంటి పిల్లగాన్ని ఎట్లా కిడ్నాప్ చేసిండ్రో మీరే చూడుండ్రి. ఒంటి మీదనే ఎంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. ఊర్రా మీరంతా మీ మొక్కలకి మాస్కులు ఉన్నాయండి. కొంబేసి కరోనా అయ్యండి. మాస్క్ తీరి. మాస్క్ తీసి మాట్లాడటం లేకపోతున్నారా? నీ ముఖానికి మాస్క్ ఉంటేనే బాగుంది. పెట్టుకో పెట్టుకో. ఇప్పుడు నువ్వు చేసింది ఏంది? చూసిందంతా చూసింది. మాస్క్ తీరా. చూసింది చాలుగానే నంబర్ చెప్పు. ఎవరు నంబర్? మీ పప్ప నెంబర్. పప్ప కంది పప్ప సింగ పప్ప. నీ అయ్యే నంబర్ చెప్పురా. అన్న నాకేం అర్థమైతలేదు అన్న. మీరు నన్ను కిడ్నాప్ చేసిరా అన్న? కిడ్నాప్ కాకుంటే ఫోటోషూట్ తీసుకొచ్చినాం రా నేను. నంబర్ చెప్పురా. నంబర్ మీ అయ్య నంబర్ చెప్పురా. అన్న చెప్తానా? అన్న చెప్తానా? ఉంది ఏ నంబర్ చెప్పురా. 99 60 22 55 60. స్పీకర్ పెట్టరా. హలో 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 హలో. మీరు మాట్లాడరా. మీరు మాట్లాడండి. హలో అవులా వాళ్ళ రా ఊకే హలో ఎలా అంటారు? నువ్వే మాట్లాడు. ఉన్నది కథ.
ఆలస్యం లేకుండా జల్లి చెప్తున్నా నేను మీ కొడుకుని కిడ్నాప్ చేసిన 10 లక్షల క్యాష్ తీసుకొని నేను చెప్పిన స్పాట్కి వచ్చేయి. ల్యాగ్ లేకుండా చెప్తున్నా 10 లక్షల క్యాష్ తీసుకొని నేను చెప్పిన స్పాట్కి వచ్చేయి. రే క్యాష్ ఏంది, స్పాట్ ఏంది, ఎవరికి ఫోన్ చేసినారా నువ్వు? ఏ కొడుకు? ఎంతమంది కొడుకున్నా రెడీ? నా గల్లీకి ఒకడు ఉన్నారా? నీకేంద్రా? ఆగుపోయాను. అరే నా పేరేంద్రా? దయాకర్. అడుగు నువ్వు. ఉన్నావు దయాకరా? కాదురా సుధాకర్. రాంగ్ నెంబర్ అట. రాంగ్ నంబర్. ఏ నంబర్ చెప్పినావురా? అన్న లాస్ట్కి 60 అన్న 50. 50 కొట్రా. స్పీకర్ అండి. హలో దయాకరా? అవును మీ కొడుకు భాస్కరా? అవును మీ కొడుకుని మేము కిడ్నాప్ చేసినాం. అవునా? 10 లక్షల క్యాష్ తీసుకొని నేను చెప్పిన స్పాట్కు రా. అర్థమవుతుందా? 10 లక్షల క్యాష్ తీసుకొని నేను చెప్పిన స్పాట్కు రా. జల్దీ జల్దీ. అరే రే రే, ఒక 5 నిమిషాలు ఆగి ఫోన్ చేస్తా. సరే. 45 నిమిషాల తరువాత. అన్న ఇంకా ఫోన్ చేస్తా, ఆకలి అయితే ఏమెంత అవుతుందిరా? అర్ధగంట అవుతుందిరా. పడుకుంటా నేడు. నేను నిన్ను కిడ్నాప్ చేసినావు, మమ్మల్ని కిడ్నాప్ చేసినావురా? అన్న నిద్ర వచ్చిందన్న అన్న. సరేగానే మనం తినొద్దాం పరా. అన్న 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 తిననిపోతురా అన్న, నాకు వేరన్న. అవునా? ఏం తింటావురా? అన్న నాకైతే బిర్యానీ, ఇంకా థమ్స్అప్, కుర్కురే, ఇంకా ఐస్ క్రీమ్లు, లెమన్, లాస్ట్ అయితే ఉల్లిగడ్డ అయితే ఎక్కువ పెట్టుకురావు. చికెన్ మీద సంపాదేయాల. నువ్వు కిడ్నాపింగ్ ప్లేస్లో ఉన్నావా, రెస్టారెంట్లో ఉన్నావురా? వెయిటర్కి ఆర్డర్ ఇచ్చినట్టు ఆర్డర్ ఇస్తున్నావు. మెయ్యేమన్నా తెచ్చిపెట్టిండారా మనకు? 10 లక్షలు ఇమ్మంటే అర్ధగంట అవుతుంది, రూపాయి లేదు, ఫోన్ కూడా లేదు. సో మీ అయ్యేనారా? మీ అయ్యే నెంబరేనా అది? అవును భయ్యా, నాకు అర్థం కాదు. దీనికి మనం కిడ్నాప్ చేసినామా దత్తా తీసుకున్నామా? సి అన్న పోయి తిందాం బాగా కాకలు అవుతుంది. ఇంకెంతసేపు అన్న? ఒక్క నిమిషం. మన బడ్జెట్ ఎంత? దేనికన్నా? మన బడ్జెట్ ఎంత? మనం దేని గురించి కిడ్నాప్ చేసాం? పైసలు అవి లేకనే ఇదని చెప్తుంటే తిందాంపా పందాంపా ఇవన్నీ ఎందుకురా? మరి ఆగమవుతుంది. వీళ్ళకి ఫోన్ చేయరా ఫస్ట్. అన్న వాళ్ళ ఏదో ఫోన్ చేస్తుంది. మాట్లాడు. హలో హలో, కిడ్నాప్ చేసినా అన్నావు కదా, ఎన్ని లక్షలు అడిగినా కొడుకు గురించి? 10. 20 లక్షలు ఇస్తా. 20 లక్షలు వాడు నీ దగ్గర ఉంచుకో. 20 వద్దు, నాకు 10 కావాలి. సరే 10 లక్షలు అంటే 10 లక్షలే పంపుతా, కానీ వాడిని నీ దగ్గర ఉంచుకో. నా దగ్గర పంపకు. అబ్బో ఇక వానితో సాధు నా వాళ్ళు అవుతలేదు. ఇక నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. నా తిండి తింటుండు, నా పిల్లం తిండి తింటుండు. వాడు ఫ్రీగా ఇస్తున్నా పో నీకు. చదువుకు ఇక మంచిగా చదువుకొని మనతో చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, దేవుని కూడా రోజు మొక్కుతున్నా, వాడు కిడ్నాప్ అయిపోతే వాడు తీసుకుపోతే అనుకొని. టైంకి ఆ దేవుడు చూసిండు. ఇక నువ్వు దొరికినావు, నాకు కిడ్నాప్ చేసినావు అని ఉంచుకో. ఇక వాడిని జాదు, ఆ కిడ్నాప్ చేసిన పైసలతో వాడిని జాదు. వాడిని జాతో ఏమైనా చేసుకుంటావు, అది నీ ఇష్టం. నువ్వు వాడిని మళ్ళీ నా దగ్గర పంపినావు అనుకో, నేనైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మరి నీ ఇష్టం. ఇక నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారా భయ్ వాడు పోయిండని. హలో 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 అన్నా. ఇక అన్నలేదు బిండలేదు ఏం లేదు, కానీ నువ్వు ఫోన్ అయితే పెట్టే. ఇక అర్థమవుతుందా? జఫా ఫోన్ కట్ చేసిండు. ఇలా కట్ చేశారేంట్రా?
వీళ్ళు ఉంచుకొని మనం ఏం చేసుకుందాం అన్న, వాళ్ళ అయ్యా మనం ఉంచుకోమంటుండు. ఏం చేద్దాం వీడిని? అన్న నేను గిట్ల మీ గ్యాంగ్ లో చేద్దాం అన్న. మాకే గతి లేక నిన్న కిడ్నాప్ పెడితే నువ్వు వచ్చి నా గ్యాంగ్ లో చేస్తే నీకు ఎవరు పెట్టేది? సరే నేను కిడ్నాప్ చేద్దాం తాట వాళ్ళకి వచ్చిందన్న, వాళ్ళు సరే చేసారు వీళ్ళు. ఒంటి మీదనే ఎంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అన్నా ఆకలి అవుతున్నా ఏమైనా పెట్టురా అన్న. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మస్తే దోస్తులు. హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఇక మన శ్రీకాంత్ గారు అయితే వేరే యాక్టింగ్ చేసిండు. ఇక మన బబ్బీ మంచి టేక్లు వేసుకున్నారు. వీళ్ళందరూ ఆల్ టీమ్ మెంబర్స్ అయితే వేరే వేసిండు. నాకైతే వేరే నవ్వొచ్చింది. వేరే వేసిండు. ఒక టీం దొరికింది మనకైతే. ఇగో ఇప్పటి నుంచి ఎట్లా వస్తారా వీడియోలు చెప్పురా. చింపేస్తా ఆ? చింపేస్తా. నువ్వురా ఎత్తావా? ఏదైతే కిడ్నాప్ చేస్తా. కిడ్నాప్. ఓకే ఫ్రెండ్స్, ఇక కిడ్నాప్ అంటే కొంచెం థాట్ వచ్చింది. మేమందరం కూర్చొని రాసినాం. ఇక మన రైటర్ ఏమో బబ్బీ గారు రాసిండు. మంచి మంచి డైలాగ్స్ అన్ని శ్రీకాంత్ గారు చెప్పిండు. మంచిగా అనిపించింది. టీం వర్క్ చేసినాం. అండ్ ఈ వీడియోకి చాలా కష్టపడ్డాం. ఒక 1 డే మొత్తం లంచ్ చేయకుండా ఉన్నాం. లంచ్ చేయకుండా 1 డే మొత్తం అయిందా? 1 డే 5 గంటల తిన్నాం. 5 గంటలకు తిన్నాం. సాయంత్రం 5 గంటలకు తిన్నాం. పొద్దున 10 గంటలకు వస్తే కొంచెం దాని గురించి అన్నా మేము కష్టపడే దాని గురించి అన్నా కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇంకోటి, ఇంకా మీకు ఏ సీన్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ అంతే. ఓకే బాయ్. మళ్ళీ వచ్చేలా ప్లాన్ చేస్తా. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.